వెల్కమ్ బ్యాక్ టు ది పాయింట్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్. కంచె గచ్చిబౌలి భూములపై టీజీఐఐసి కీలక ప్రకటన చేసింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని ప్రకటించింది. ఆ 400 ఎకరాల అటవీ భూమి కాదని తప్పుడు ప్రచారం జరుగుతోందని స్పష్టం చేసింది టీజీఐఐసి. ఈ నేపథ్యంలో 400 ఎకరాల విలువైన స్థలాన్ని నాశనం చేస్తూ గ్రీన్ మర్డర్కు పాల్పడుతున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ స్థలంలో తిరుగుతున్న బుల్డోజర్లు, జేసీబీలను చూసి నెమళ్ళు సాయం కోసం చూస్తున్నాయని అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు ఈ విషయంపై రాహుల్ గాంధీ ఇప్పటికైనా నోరు విప్పరా అని అనడం హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే సమయంలో టీజీఐఐసి ప్రకటనను హెచ్సియు ఖండించడం అత్యంత ప్రధాన అంశంగా మారింది. ఈ అంశంపై మరింత విశ్లేషణ రామ్మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. రామ్మోహన్ గారు, ఏంటి ఇదంతా గందరగోళంగా ఉంది? వీళ్ళేమో అటవీ భూములు అంటారు, వాళ్ళేమో కాదంటారు. ఈ టీజీఐసి ప్రకటన కూడా హెచ్సి ఖండించడంపై ఏంటి? అశేఖర్ గారు, ఇలా రెండు చూడాలి. ఒకటేమో ఆ 400 ఎకరాల సపరేట్ ఇష్యూ, రెండోది ఆ 400 ఎకరాలను పర్యావరణ విధ్వంసకుడు. రెండు వేరు చూడాలంటున్నాను. ఒక పర్యావరణవేత్తగా, పర్యావరణకారునిగా నేను ఆ 400 ఎకరాలను చెట్లు నరికేయడానికి వ్యతిరేకిస్తున్నాను. కానీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా, మీరు హైడ్రా కానీ, మూసీ కానీ, ఇతరత్ర ఏది మొదలుపెట్టినా, ఏది మొదలు చేయాలో చేయకుండా తర్వాత చేస్తుంది ఈ ప్రభుత్వం. అది పెద్ద పొరపాటు అంటున్నాడు. ఏదైనా ఒక సంస్కరణ కానీ, ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు ప్రజలకు అవగాహన కల్పించాలంటున్నాడు. ఇప్పుడు ఈ విషయంలో 400 ఎకరాల విషయంలో టీసీఐఏసి నిన్న చేసిన ప్రకటన ముందెందుకు చేయలేదు అంటే, విద్యార్థులు తిరగబడి విద్యార్థులను తప్పుదో పట్టించారు అనుకోండి ఎవరైనా, అయినా సరే దాన్ని వాస్తవం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదంటారా? అంటే ఇంత రాద్ధాంతం జరిగి, ఇంత గొడవ జరిగి, లాఠీ చార్జీలు జరిగి, ఆఖరికి ఉగాది నాడు విద్యార్థులందరూ తీసుకుపోయి జైళ్లలో పడేసి పోలీస్ స్టేషన్లు ఉంచుతుంటే ప్రభుత్వం ఏం చేసినట్లు లెక్క? దీన్ని ఏం చేయాల్సి ఉండే అంటే, ఈ వివాదం ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు కదా. వీళ్ళు బుల్డోజర్లు తీసుకొని పోతే చేస్తే అప్పుడు విద్యార్థులు తిరగబడ్డారు కదా. అంతకుముందు 400 ఎకరాలు అమ్ముతామని రకరకాల ప్రకటనలు వచ్చినాయి కదా. అప్పుడే ఈ 400 ఎకరాల విషయాలు 2004 నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో పూసగుచ్చినట్టు టీసీఐఏసి ఇప్పుడు ప్రకటించింది. దీన్నే మొదలు ప్రకటిస్తే వేరుగా ఉంటుండే కదా అంటున్నాను. ఇప్పుడు విద్యార్థులను తప్పుదో ఖచ్చితంగా ప్రతిపక్షాలు పట్టిస్తాయి, లేకుంటే ప్రభుత్వ పక్షాలు పట్టిస్తుంటాయి. అట్లా కాకుండా చేయాల్సిన ఏముంది అంటే, మొదటగా చేయాల్సిన పని ఈ 400 ఎకరాలు ఎవరివి, ప్రభుత్వం టీజీఐఏసిదా కాదా, అంతకుముందు ఏ కేసులు పడ్డాయి, అవన్నీ నిన్న వివరంగా ఇచ్చిన దాన్ని మొదలే ఇచ్చుంటే బాగుంటుంది. నెంబర్ 1. ఇక రెండోది పర్యావరణ విధ్వంసం. పర్యావరణ విధ్వంసం ఖచ్చితంగా జరుగుతుంది అంటున్నాను. 400 ఎకరాలకు యాక్చువల్ గా ఇప్పుడు మనకు సెంట్రల్ యూనివర్సిటీకును ఈ హైదరాబాద్ యూనివర్సిటీకి దీని పక్కన ఫెన్సింగ్ ఉందా లేదా, గతంలో ఉంటే జియో ట్యాగింగ్ చేసిందా చేయలేదా, ఈ 400 ఎకరాలకు వేరే ఫెన్సింగ్ ఉందా లేదా, ఇవన్నీ దాస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు కూడా అసత్యాలు చెప్తున్నట్టున్నాను. ఇది చేయడంతో పాటు బుల్డోజర్లు పెట్టి అంత ముళ్ళ కంపలను కానీ, లేకుంటే ముళ్ళ కంపలు తొలగించి వేరు, చాలా పనికొచ్చే చెట్లు ఉన్నాయి, వీటిని తొలగించి కేవలం ఎడారిగా మారుస్తూ శ్మశానంగా మారుస్తున్నారు కదా అంటున్నారు. ఇన్ని బుల్డోజర్లు పెట్టాల్సిన అవసరము ఇంత చేసే బదులు మొదలు ప్రజలకు అవగాహన కల్పిస్తే అయిపోయింది. నెంబర్ 1. రెండోది పర్యావరణ విధ్వంసాలు. నిన్న చూస్తుంటే, మనకు వీడియోలు చూస్తుంటే నెమళ్ళ సంతతి పెరిగింది. నిజంగా వాటికి అన్నిటికీ లేకుండా చేసినట్టే కదా. వాడి స్థలంలోకి మనం పోయినామా, మన స్థలంలోకి అవి వచ్చినాయా? కనుక దీన్ని అమ్మే ప్రయత్నం మానుకోవాలి. నెంబర్ 1. ఆ 400 ఎకరాలను రేపు పొద్దున హైదరాబాద్ యూనివర్సిటీకి ఇస్తారా, లేకపోతే ఇంకా ప్రజోపకరమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అంతెందుకు రాజశేఖర్ గారు, మొన్న హైకోర్టుకు 100 ఎకరాలు కావాలంటే చాలా పెద్ద ఉద్యమమే జరిగింది. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ వాళ్ళు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. నేను రాజేంద్ర వాళ్ళ సంఘీభావం తెలుపుకుంటూ పోయినా కూడా, అంటే హైకోర్టుకు 100 ఎకరాలు కావాలంటే ఇంత రాద్ధాంతం జరిగింది కదా. మరి ఇక్కడ మన 400 ఎకరాలు అందుబాటులో ఉంది కదా. రేపు ప్రజా కార్యక్రమాలకు పనికొస్తాయి అంటున్నాను. రేపు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ కీలకం. హైదరాబాద్ ఇప్పుడు నడిబొడ్డు అయింది. గచ్చిబౌలి ఎక్కడో లేదు. ఇప్పుడు మనకు సెంట్రల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఎక్కడికో లేవు, మన హైదరాబాద్ నడిబొడ్డుకు మారినాయి. కనుక ఆ 400 ఎకరాల భూమి కూడా ప్రజలు, అప్పటి రైతుల త్యాగఫలం అంటున్నారు. ఆనాడు 3000 ఎకరాలు దానికి సేకరించిన, యూనివర్సిటీ సేకరించిన, ఈ 400 ఎకరాలు సేకరించిన రైతులదే కదా. ఒకనాడు ప్రభుత్వం గుంజుకుంటుంది అంటే గుడ్డ నీళ్ళు గుడ్లకు కుక్కొని రైతులు ఊరుకొని వెళ్ళిపోయారు. ఇప్పటిలాగా చట్టాలు లేవు, ఇప్పటిలాగా పెద్ద ఎత్తున అవేర్నెస్ కూడా లేదు రైతులకు. నిజంగా రైతుల భూములు అవన్నీ కూడా. ఇవాళ ఆదాయం వస్తుంది, 10,000 కోట్లు వస్తాయి, 5,000 కోట్లు వస్తాయి అని అమ్ముకోవడం కాదు. ఈ 400 ఎకరాలను యూనివర్సిటీకి ఉంచుతారా వేరు, యూనివర్సిటీ కాదు టీజీఐఏసి అంటారనుకోండి, ఇండస్ట్రీస్ మనకు వస్తాయి. లేకపోతే అమ్మడం కాదు ఇది ఇక్కడ సమస్య. అమ్మడం కాకుండా వాటిని ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించాల అవసరం ఉంది అంటున్నారు. ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం కూడా అక్కడెక్కడో గచ్చిబౌలి స్టేడియం చేస్తున్నారు అంటున్నారు. స్టేడియం ఏం చేయాలి? ఇక్కడ చేసుకోవచ్చు. రేపొద్దున హాస్పిటల్ 4 దిక్కులు 4 ఆసుపత్రులు కడతా అన్నారు. ఇప్పటికే 4 దిక్కులు 4 మంచి మోడల్ స్కూల్స్ కడతా అంటున్నారు. అటువంటి వాటికి ఉపయోగిస్తే, విద్యకు ఆరోగ్యానికి ఉపయోగిస్తే ఎవరు వద్దన్నారు.
యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఎవరు ఆటంకపరచరు. ప్రతిపక్షాలు కూడా వాళ్ళ నోళ్లు మూతలు పడతాయి. రాజశేఖర్ గారు, ఆరోగ్యానికి విద్యకు కనుక కేటాయిస్తే 400 ఎకరాలని నేను సలహా ఇస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి, తప్పనిసరి అవుతుంది. కాకపోతే ముందు చెప్పేది వెనక చేసేది ముందు చేస్తున్నారు కనుక ప్రజల్లో అపోహలు పెరుగుతున్నాయి, ఇట్లాంటి ఉద్యమాలకు దారితీస్తుంది. ఎస్ రామ్మోహన్ గారు, ఇప్పుడు మీరన్న పాయింట్కి కొనసాగింపుగా చెప్తున్నాను. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీ కావచ్చు, ఇట్లా మీరు అన్నట్టుగా హైడ్రా కావచ్చు, మూసీ ప్రాజెక్ట్ కావచ్చు, ఇలా ఏది తీసుకున్నా ప్రతిదీ గొడవ అవుతుంది, ఆందోళనల వరకు ఇది చేస్తుంది, ఇంక్లూడింగ్ రాజేంద్ర నగర్ ఇష్యూ సంబంధించి అంతవరకు. అసలు ఎందుకు అధికారులు ఏమన్నా రేవంత్ రెడ్డి సర్కార్ని పక్కదారి పట్టిస్తున్నారా, లేదంటే ప్రభుత్వమే దూకుడుగా వెళ్తుందా? బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా రాజశేఖర్ గారు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టి చూస్తుంటారు. బ్యూరోక్రాట్స్ వాళ్ళ స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రభుత్వాన్ని నడిపించే పెద్దలకైతే ఉండాలి కదా అంటున్నాను. ఇప్పుడు చెప్పని రేవంత్ రెడ్డికి అనుభవం లేదు, మన గతంలో మంత్రి కూడా చేయలేదు అనుకోండి, మరి చాలా రోజుల నుంచి అనుభవం ఉన్న మంత్రులు కూడా ఉన్నారు కదా అక్కడ. అంటే మంత్రులు అంటే ఒక మాట అంటున్నాను, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ ఏంటంటే గతి లేని సంసారం చేయొచ్చు కానీ సుదృఢమైన సంసారం చేయలేము. అంటే ఒక మాట మీద నిలబడే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి కష్టాలు రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఆయన వెనుక ఉన్న వాళ్ళు వెన్నుపోటు పడుతున్నారు. ప్రతిపక్షాల కంటే వీళ్ళే ద్రోహం చేస్తున్నట్లు లెక్క. ఇప్పుడు ఇంటి దొంగ ప్రాణహాని అంటారు కదా రాజశేఖర్ గారు, అదే జరుగుతుంది అంటున్నారు. ఒక మాట అధికారులు తప్పుదావ పట్టిస్తే తెలుసుకోవడానికి చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా నేను చెప్పిన అన్ని అంశాలలో మొదలు ఏం చేయాల్సిన పని అది తర్వాత చేస్తున్నారు అంటున్నాను. హైడ్రా విషయంలో అదే అన్నా నేను, దూకుడుగా ఎందుకు పోతున్నారు మీరు? ఇప్పుడు ఏది హైడ్రా ఒక నిర్మాణానికి వచ్చింది కదా, హైడ్రా ఇప్పుడు మొదలు పెట్టింది కదా మళ్ళీ పనులన్నీ కూడా, అట్లా ఎవరు అనడం లేదు కదా. హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది కదా మొన్నటిదాకా. ఇది కూడా ఏమంటున్నానంటే ఈ భూముల విషయంలో కూడా చేయాలి. అందుకని తప్పు రేవంత్ రెడ్డిది అంటున్నాను. గతంలో మనకు పద్యం ఉన్నది, మనకు తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడి చెడుగైన గురువు తప్పు అంటున్నాడు. ఇవాళ ప్రభుత్వం నడపాల్సింది, బాధ్యతగా నడపాల్సింది ముఖ్యమంత్రి, మంత్రివర్గం. వాళ్ళు అవగాహన లేకుండా వాళ్ళు ఏం చెప్తే అది విన్నారంటే తప్పు కదా అంటున్నాడు. ఒకవేళ 400 ఎకరాలు మనది అనుకుంటే ఇవాళ నిన్న ప్రకటన చేసిన దాని వివరాలు తెప్పించుకొని రేవంత్ రెడ్డి గారు ఈ భూమి ఎస్సీది కాదు, హైదరాబాద్ యూనివర్సిటీ కాదు, ఇది ప్రభుత్వ భూమి అని ఆనాటి డిక్లేర్ చేస్తే ఒక 3 నెలలు 4 నెలల కింద వివాదం మొదలైంది. ఇవాళ కాదు కదా, డిక్లేర్ చేస్తే అయిపోయేది. అంటే బలప్రయోగం చేసి వాళ్ళ మొత్తం అక్కడ భూమిని చదును చేసే క్రమంలో రెండోది వస్తుంది. ఇప్పుడు పర్యావరణవేత్తలమైన మనమందరం కూడా, మన పర్యావరణానికి అనుకూలమైన వాళ్ళందరూ కూడా ఆ విధ్వంసం సరైనది కాదు అంటున్నారు. 4 బిల్డింగ్లు వస్తే ఏం కాదు, కానీ మొత్తం చదువును చేసేసి ప్లాట్లు చేసి అమ్మేస్తామంటే, లేకపోతే ఎవరికో పెద్దలకు అప్పచెప్తామంటే, ఇది వరకం చెప్పాలంటే ప్రభుత్వం ఇడన్ ఎజెండా కిందకి వస్తుంది. ఒకవేళ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ భూములు అమ్మితే ప్రభుత్వానికి వచ్చి ఎంత చెడ్డ పేరు వస్తుంది అంటే, తెలంగాణలో సాగుతున్నది ఊపరి శేర్వాణి అందరు పరేషాని. ఇప్పుడు శేర్వాణి దొడుకొని ఉన్నాడు మన రేవంత్ రెడ్డి, లోపల పరేషాన్ ఉంది, చెరుగుల పని ఉంది. సీతారా సినిమా హీరో మనకు శరత్ బాబు లాగా అనిపిస్తుంది అంతే కదా. అందుకని ఇక్కడ సమస్య అది కాదు. సమస్యను సాకారం చేసుకోవాలంటే అవగాహన పెంచుకోవాలి, దాని మీద మాట్లాడే. ఇంకోటి మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రాజశేఖర్ గారు తలా ఒక మాట మాట్లాడుతున్నారని, ఒక్క తీరు మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ గారు ఒకటి అంటారు, రేవంత్ రెడ్డి ఒకటి అంటారు, మిగతా మంత్రులు ఇంకో రకం, సీతక్క గారు ఇంకో మాట మాట్లాడతారు. విద్యార్థులు రెచ్చగొట్టకండి. విద్యార్థులకు వేరే స్వార్థాలు ఉన్నాయి. ఎప్పుడు గాంధీ మహాత్ముడు అన్నాడు, తొందరగా మోసపోయే వర్గాలు రెండే అన్నాడు. ఒకటి నిరక్షరాస్యులు, రెండోది యువత ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఏది చెప్తే నమ్ముతారు, పోతారు. మరి వాళ్ళకి సరైన విధంగా అవగాహన కల్పిస్తే ఈ ఉద్యమాలు జరగకపోయేది కదా, వీళ్ళందరూ జైలు పాలు కాకపోయేది కదా. రామ్మోహన్ గారు, ఇప్పుడు ప్రభుత్వంలో తలా ఒకళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడటం వల్ల, రెండోది ఇలాంటి నిరసనలు, తర్వాత ఆందోళనల వల్ల రేవంత్ సర్కార్కి చెడ్డ పేరు వస్తుంది. రెండోది ఏంటంటే ప్రతిపక్షాలకి వీళ్లే అస్త్రము అందిస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా, దీనిపై ఏమంటారు? ఖచ్చితంగా 100 రోజుల్లో అమలు చేస్తామనే పథకాలు అమలు కాకపోవడం నుంచి మొదలు పెడితే నేను వరుసగా చెప్తున్నాను. అట్లాగే కుంభకోణాలు జరిగినాయి అని చెప్పి టెలిఫోన్ స్టాపింగ్, మన మేడిగడ్డ కుంగుబాటు, అట్లాగే యాదాద్రి భద్రాది మన దాటి మీద ఇట్లా 10 అంశాలు తీసుకున్నారు కదా. ఒక్క అంశాలను కూడా ఇప్పుడు తేల్చిండ్రా? జరుగుతుంది అది. తేల్చిన అంశాలు కూడా వీళ్ళు డిక్లేర్ చేస్తలేరు. ఉదాహరణకు మీకు మన నరసింహారెడ్డి గారిని తీసేసిన జస్టిస్ లోకూర్ గారు మరి మన యాదాద్రి భద్రాద్రి అంశాలలో నివేదిక ఇచ్చిండి. ఇప్పటికి నివేదిక ఇచ్చి 3 నెలలు అవుతుంది. మరి ఎందుకు బయటపెట్టలేదు అంటే వీళ్ళకి ఏం సంబంధం లేదని అనిపిస్తుంది కదా. సరే టెలిఫోన్ ట్యాపింగ్ అంటే సరే విదేశాల నుండి రప్పించడానికి అవుతుంది అనుకుంటున్నాం. మేడిగడ్డ విషయంలో కూడా అంతే అవుతుంది కదా. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చారు కదా, డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చారు కదా, అక్కడ జరిగింది కేవలం మేడిగడ్డ వద్ద జరిగింది. అది ఆ పిల్లర్కే పరిమితం. నీళ్ళు నింపితే కష్టం, ఒకేసారి నీళ్ళు నింపడం సాంకేతికంగా పొరపాటు అంటున్నారు. ఏం చేశారు? రేపు పొద్దున మిగతా రెండో విడత విచారణ కూడా జరుగుతుంది. విచారణ విషయాలు అదే, మీరు అన్న హైడ్రా మూసీ విషయాలు అదే. అంటే గది చెప్తున్నాను కదా, వాళ్ళ చుట్టూ ఆయన రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళని రేవంత్ రెడ్డి కష్టాలు రావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకైతే.
దానివల్ల వస్తుంది. అంటే శృతి లేని సంసారం చేస్తున్నాడు ఈయన. గతి లేని సంసారం ఎట్లయినా కొనసాగించవచ్చు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. పెన్షన్లు ఇప్పటిదాకా ఫిబ్రవరి నెల పెన్షన్లు మార్చిలో పడలే, ఇంకంతవరకు మార్చి పెన్షన్లు ఇప్పటికి అయిపోయింది, ఇప్పటిదాకా పడలేదు. కనుక పథకాల అమల్లో నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా అన్ని తప్పుడు హామీల అమల్లో తప్పుడు వాగ్దానాలు చేస్తున్నది, తప్పుడు వాగ్దానాలు చేసింది, హామీల అమల్లో కూడా విఫలమవుతున్నారు. దీన్ని కప్పించుకోవడానికి కొన్ని కొత్త అంశాలు తీసుకొస్తున్నారు, కాదంటలేదు. కానీ ఇటువంటి ఏది సున్నితమైన అంశం, విద్యార్థులకు సంబంధించిన అంశంలో తప్పనిసరి దీని మీద ప్రభుత్వం మీద ప్రకటన చేసిందో విద్యార్థులు ఒప్పించాలి, మీటింగ్ పెట్టాలి, పోవాలి, రావాలి. అందుకంటే చూడండి, విద్యార్థుల ఆందోళన ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ కనుక వస్తుందని చెప్పి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఒక కొత్త జీవో ఆర్డర్ చేశారు. మీరు గెస్ట్ లెవెల్ తీసుకుంటే మొదలు ప్రభుత్వ అనుమతి తీసుకోమంటున్నారు. అంటే ఏంది, విద్యార్థి ఉద్యమం ఎస్సీతో నాగదు, ఉస్మానియా కూడా వస్తుందనే భయం పట్టుకున్నది అంటున్నాను ఈ ప్రభుత్వానికి. రామ్మోహన్ గారు, ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ పాయింట్. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్సిఏ టికెట్లకు సంబంధించి హైదరాబాద్ సన్ రైజర్స్ ఇష్యూకి సంబంధించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, టికెట్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని. మరి ఆ విషయంలో మాట్లాడిన సీఎం ఇప్పుడు హెచ్సియు భూముల్లో ఎందుకు మాట్లాడలేదంటారు, ఎందుకు క్లారిటీ ఇవ్వలేదంటారు ఇప్పటివరకు? అదే కదా, ఇప్పుడు ముందు చేసే పని వెనక, వెనక చేసే పని ముందు చేస్తున్నారు రాజశేఖర్ గారు. సమస్య అదే వస్తుంది. ఇప్పుడు ఎస్సీ టికెట్ల విషయంలో అంటే నిజంగా చెప్పాలంటే గతంలో కరెంటు బకాయిలు ఉంటే వీళ్ళు పోయి మనం కరెంట్ ఆఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మనకి ఎప్పుడెప్పుడు అజరుద్దీన్ అప్పటి నుంచి కూడా దాని మీద వివాదం ఉంది కదా, మనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద. దాన్ని ఎందుకు ముందుకు తీసుకోపోవడం లేదు? ఇప్పుడు కూడా ఎవరైతే అది స్వతంత్ర సంస్థే కావచ్చు, కానీ చాలా అక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు, చాలా అవినీతి జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు అనుకోకుండా మనకు ఐపీఎల్ వచ్చి కొంత క్రికెట్ అసోసియేషన్ ఆదుకుంటుంది, కానీ లేకపోతే కష్టమే కదా. లక్షలాది కోట్లాది డబ్బులు దాని మీద చేతులు మారుతున్నాయి. ఇప్పటికీ చాలా మందికి వాటాలు ఉన్నాయంటున్నారు, పెద్దలకు కూడా వాటాలు ఉన్నాయంటున్నారు. వాటా కుదరకపోతే ఈ ఆరోపణలు చేస్తారేమో నేను అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సమయం ముంచుకొస్తోంది. ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన సమాచారం ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఇక అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనిపై మరింత విశ్లేషణ రామ్మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. రామ్మోహన్ గారు, ఏంటి కేబినెట్ విస్తరణ బెర్తులకు సంబంధించి కూర్పు ఎలా ఉండబోతుంది అంటున్నారు? క్యాబినెట్ విస్తరణ అనేది ప్రజలకు సంబంధించిన అంశం కాదండి. 15 నెలలు అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి. మంత్రివర్గ విస్తరణలో జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు రాజశేఖర్ గారు కొంత వెసులుబాటు ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది, జాతీయ పార్టీలకు ఉండదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అయితే ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, రేపు పొద్దున వీళ్ళు ఎవరైతే ప్రాంతీయ పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా తమ ప్రాంతీయ పార్టీలను తామే నడుపుతారు. కనుక మంత్రివర్గ విస్తరణలో వాయిస్ ఉండదు, వాటి ఇష్టం వాళ్ళకి ఇస్తారు, అది వేరు. కానీ జాతీయ పార్టీలు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కనుక ఇప్పటిదాకా కాకపోవడానికి కారణం ఏంటంటే పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఒకటి ఉంటుంది. కనుక ఈ ఆశ పెట్టి ఇప్పటిదాకా 15 నెలలు నెట్టుకొచ్చారు. ఇక ముందు నెట్టుకొచ్చే పరిస్థితి ఉండదు. కనుకనే ఇప్పుడు దీని కీలకమైన అంశంగా మారింది. దీనిలో 3 సవాళ్లు ఉన్నాయి రాజశేఖర్ గారు ఈ ప్రభుత్వానికి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వానికి కానీ. ఒకటేమో ఈ 3 సవాళ్ళు ఏంటంటే, మొట్టమొదటిది వీళ్ళు గత ఎన్నికలప్పుడు 2023 ఎన్నికల ప్రచారం కన్నా ముందు కొందరిని హామీలు ఇచ్చి చేర్చుకున్నారు. వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకు స్పష్టంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అట్లాగే మనకు వివేక్ వెంకటస్వామి గారికి, వీళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చి బయట పార్టీ చేర్చుకున్నారు. బీజేపీ నుంచి 2 కూడా వచ్చింది. వాళ్ళకి హామీలు ఇచ్చారు కనుక వాళ్ళు మంత్రి పదవులు అడుగుతున్నారు. రెండోది సామాజిక సమీకరణలో కూడా పెద్ద సవాల్ దీనికి అంటున్నారు. సామాజిక సమీకరణలు ఏంటంటే కులాల పారి. ఇప్పటికే రెడ్లకు, నేను హేతువాదిని, ఎప్పుడు కులాల గురించి మాట్లాడను, కానీ రాజకీయాలు మాట్లాడాల్సిన దురదృష్టం వచ్చింది మనకు. కనుక ఒక రకంగా చెప్పాలంటే ఈ రెడ్లకు ఎక్కువ పెద్ద పీట వేశారు, బీసీలకు ఇంకా 2-3 పదవులు రావాల్సి ఉన్నది అని ఒక మాట అంటున్నారు. 6 మంత్రి పదవులు ఖాళీ పెట్టుకొని, అంటే 2/3 మంత్రివర్గమే నడుస్తున్నది. 18 మందిలో 18 మంది ఉండాల్సిన మంత్రివర్గం ఆ 12 మందితో నడుస్తున్నది, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా. కనుక సామాజిక సమీకరణలో 2వ సవాల్ దీనికి అంటున్నాడు. 3వ సవాల్ ఏంటంటే, ఏదైతే ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు, ఉమ్మడి జిల్లాలు చెప్తాను. ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు జిల్లా 4 ఉన్నాయి. ఆదిలాబాదు, నిజామాబాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా. ఈ 4 జిల్లాలు లేదు. ఉన్న మంత్రివర్గం అంతా కూడా ఖమ్మం లాంటి చోటికి 3 వెళ్ళిపోయారు. ఖమ్మం నుంచి అటు 3 మంత్రులు ఉన్నారు. ఏది మనకు మట్టి విక్రమార్క గారు కానీ, మన పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అటు పోతే మనకు మన 3వ మంత్రి మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు, అటు 3 ఉన్నారు. మిగతా 4 జిల్లాలకు 2 ఉన్నారు. వరంగల్లో 2, సీతక్క, సురేఖ. అట్లాగే కరీంనగర్ లో 2, మనకు పొన్నం ప్రభాకర్ గారు, అటు పోతే శ్రీధర్ బాబు గారు, వాళ్ళిద్దరు. అట్లాగే మనకు నల్గొండకు వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అట్లాగే పాత మహబూబ్నగర్ జిల్లాకు వస్తే సరే ఒప్పుకోకపోయినా
రేవంత్ రెడ్డి గారు నేను కొడంగల్ కదా వికారాబాద్ జిల్లాలకు వచ్చింది అనొచ్చు, కానీ ఉమ్మడి పాలమూరు జిల్లానే కదా, అటు ఇద్దరు. అట్లా చూసుకుంటే ఒక మెదక్ ఉమ్మడికి ఒక మనకు రాజనరసింహ గారు ఒకరు ఉన్నారు. అంటే ఉన్న 12 మంది మంత్రి పదవుల్లో 4 జిల్లాలకు 8 మంది, ఒక జిల్లాకు 3, 9, 11, ఒక 12 మంది అయిపోయింది. కనుక ఈ 4 జిల్లాలు మిగతాయి. అందుకని సుదర్శన్ రెడ్డి వాళ్ళ పోటీలో ఉన్నారంటున్నాడు, ఏది మనకు నిజామాబాద్ నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. అట్లానే చాలా మంది ఎమ్మెల్సీలుగా ఇచ్చే అవకాశం ఇస్తున్నాం అనుకున్నారు. ఇప్పుడు చాలా మంది సీనియర్ నాయకులు పార్టీలు అప్పుడు పోటీ చేసి అప్పుడు చాలా కష్ట నష్టాలు ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఇచ్చిన అవకాశం తక్కువ ఉన్నది. అంతేందుకు ఉన్న అద్దంకి దయాకర్ గారు ఇప్పటికి కూడా 2 సార్లు ఓడిపోయిన ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. మన సంపత్ కుమార్ ఏదైతే మహబూబ్నగర్ జిల్లా నుంచి ఉన్నారో ఆయన కూడా ఎదురు చూస్తున్నారు. ఆయనకు తగిన న్యాయం చేయలేదు ఇప్పటి వరకు అంటున్నారు. కనుక ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే సామాజిక సమీకరణలు, జిల్లాల వారి సమీకరణలు, మూడోదేమో కాంగ్రెస్ పార్టీలో ఈ మళ్ళీ సీనియర్లు జూనియర్లతో పాటు అధిష్టాన వర్గం ఎవరు నప్పుతుందంటే రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో పలుకుబడి ఎంతున్నా కేంద్రంలో అధిష్టాన వర్గం కొన్ని కంట్రోల్స్ పెడుతుంది అనిపిస్తున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎంపిక చూస్తున్నాం, ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఎంపిక చూసాం కదా, ఎమ్మెల్యే నుంచి ఎన్నికై కొంత పరిమితి విధించింది అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ సహజం అంటున్నాను, దాన్ని మనం తప్పట్టొద్దు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వీక్ అయిపోయింది ఆయన పని అంటానికి వీలేదు. కానీ అన్ని ఆయన చెప్పినట్టే జరిగితే ఇక ప్రాంతీయ పార్టీకి దీనికి తేడా ఏముంది? ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు లాంటి శక్తివంతమైన లీడర్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తన పరిధిలో తాను ఈయనను వ్యవహరించేటట్టు చేసింది, కానీ దాటిపోలే. కొన్నిసార్లు ఆయన అతిక్రమించినా కూడా ఎక్కడ పెట్టాను అక్కడ పెట్టింది. కనుక ఇవాళ కూడా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొంత పార్టీల ప్రక్షాళన మొదలైంది నేను అనుకుంటున్నాను. అంతకుముందు దీపాదాస్ మున్షి ఉన్నప్పుడు కొంత రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారని, లేకుంటే ఫిరాయింపుదారులకు అనుకూలంగా ఉన్నారని ఒక మాట, రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తున్న మాట వచ్చింది. కనుక ఎవరికి చెప్పినా లొంగదు అనుకున్న మీనాక్షి నటరాజన్ వేశారు రాహుల్ గాంధీ దగ్గర. కనుక కాంగ్రెస్ వ్యవహారాల్లో ఒక కొత్త మార్పు అయితే కనపడుతుంది మనకు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకి మంత్రి పదవులు రాకపోతేనే మంచిది అంటున్నాను నేను. ఇంకో మాట కూడా అంటున్నాను, రేవంత్ రెడ్డి కావాలని కోరుకొని వేసుకుంటే రేపు ప్రభుత్వం విఫలమైతే రేవంత్ రెడ్డి అంటారు కదా. రేపు ఒక ప్రభుత్వం ఏమైనా విఫలమైతే కూడా అయ్యా మీరు చెప్పినట్టు చేసినా కదా అని రేవంత్ రెడ్డి కూడా ఒక అనుకునే అవకాశం ఒక ఛాన్స్ ఉంటుందని నేను అంటున్నాను. మంత్రివర్గ విస్తరణ ప్రజలకు సంబంధించి 2 అంశాలు. ఒకటి, చాలా మంది మంత్రుల దగ్గర అన్ని శాఖలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, చాలా శాఖలు. ఉదాహరణకు విద్యాశాఖ, హోమ్ మినిస్టర్ 2 మన రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. సివిల్ సప్లైస్ తో పాటు మరొక నీటిపారుదల శాఖ మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉంది. కీలకమైన శాఖలకైనా మంత్రులు ఉండాలి. ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అది కాకుండా ఇంకొక మాట కూడా చెప్తాను రాజశేఖర్ గారు. ఇప్పుడు మంత్రివర్గమే అది కాదు, ఆశావాహులు 18 మంది ఉన్నారు, ఉన్నాయి 6 పదవులే. 6 మొత్తం ఇవ్వాలనుకుంటారు. ఏమంటారు, ఆశ పెడతారు. ఇంకా ఆశ ఉండాల్సిందంటే 4 పదవులు ఇస్తారనుకుంటున్నాను. 4 మంత్రివర్గాలు 4 స్థానాలు నింపుతారనుకుంటున్నాను. ఈ 4 కాదు కావాల్సింది. ఇప్పటికీ కార్పొరేషన్ చైర్మన్ 26 కార్పొరేషన్లకు చైర్మన్ వేశారు. వాళ్ళకు ఆఫీసు లేదు, ఒక పిఏ లేడు, ఒక కారు లేదు, వాళ్ళకి ఏం లేదు. కానీ ఇచ్చేసారు. వాళ్ళ జీతాభత్యాలు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉన్నారు. ఇంకొకటి, 2వ స్థాయి 3వ స్థాయి కార్యకర్త స్థాయిలో కూడా చాలా అసంతృప్తి ఉన్నది. అది కూడా గమనించాలి. అధిష్టాన వర్గం కేవలం 6 మంత్రి పదవులే కాదు. ఉదాహరణకు మనకు దేవాలయ కమిటీ వేసేది గ్రామాల్లో, పెద్ద దేవాలయాలకు మనకు ఏదైతే ఎండోమెంట్ కిందకి వచ్చినాయి. తర్వాత మార్కెట్ కమిటీలు వేసేట్టున్నాయి ఇంకా చాలా. అట్లానే మనకు ఆహార సలహా సంఘాలు, మనకు అసైన్మెంట్ కమిటీస్, ఈ చిన్న పదవుల్లో కనీసం చిన్న నామినేటెడ్ పోస్ట్ లో వేస్తేనన్నా కొంత కాంగ్రెస్ శ్రేణులు సంతృప్తి పడతాయి. కానీ మా ప్రభుత్వం వచ్చింది ఇంకా పాత వాళ్ళే నడిపిస్తున్నారనే భావన మాత్రం ఉన్నది. ఈ అసంతృప్తి పోగొట్టాలంటే అన్ని పదవులు ఇప్పుడు నింపాలి, వద్దు లేదుగా 3 గంటలే ఉన్నది ప్రభుత్వానికి. రైట్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. టు ది పాయింట్లో మా ప్రేక్షకులకు మంచి సూచనలు సలహాలు ఇచ్చారు, మంచి విశ్లేషణ అందించారు. ఇది ఇవాళ టు ది పాయింట్. రేపు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.